ఈరోజు చేస్తున్న వీడియో ఏమిటంటే, మేము కొత్తగా షాప్ పెట్టినాము. చాలా రోజుల నుంచి షాపు ఉంది మాకు. ఇంట్లో మేము చిన్న కిరాణం కొట్టు పెట్టుకున్నాము, చిన్న మిషన్ కొట్టుకుంటున్నాము. అయినా మాకు గిరాకీ రావడం లేదు. ఇంతకుముందు చాలా కొత్తగా పెట్టడం చాలా గిరాకీ వస్తుంది, అయినా ఇప్పుడు కస్టమర్స్ అనేది రావడం లేదు అనే వాళ్ళకు ముఖ్యంగా గమనించవలసిందిగా ఒకటి చెప్తాను. మెయిన్ నరదిష్టి. ఈ నరదిష్టి ఉంటే సముద్రంలో నాపరాయి కూడా పగులుతుందంట. అది నిజమండి. నా నరదిష్టి ఉంటే ఎంత మనం సంపాదించకపోయినా, ఎంత కష్టపడినా కూడా డబ్బులు కూడా మిలగవు. అలాంటి నరదిష్టి పోగొట్టుకోవడానికి చిన్న రెమెడీ చెప్తాను. ఆ రెమెడీ 100% ఫలితం దక్కుతుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ నమ్మకం పెట్టండి. నమ్మకం పెట్టిస్తే 100% ఫలితం దక్కుతుంది. ఆ రెమెడీ ఎలాగో చెప్తాను చూడండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు ఆ రెమెడీ ఏమిటంటే, ఒక ఎల్లో క్లాత్ తీసుకోవాలి, పసుపు కలర్ క్లాత్ తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు ఇట్లా వేసుకోవాలి. తర్వాత కుంకుమ వేసుకోవాలి. గురి గింజలు అందరూ చూసింటారు. ఇవి నల్ల గురి గింజలు. ఈ నల్ల గురి గింజలు ఒక 5 కానీ 9 కానీ తీసుకోవచ్చు. ఒక 5 చాలు. ఒక 5 తెల్ల గురి గింజలు. స్ఫటిక పొడి, ఇలాంటి స్ఫటిక పొడి ఇంకా అంగట్లో పూజ సామాగ్రిలు దొరుకుతుంది. గురిగింజలు కూడా దొరుకుతాయి నల్లవి. స్ఫటిక పొడి కొద్దిగా, స్ఫటిక పొడి. తర్వాత నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర అంటే చేదు జీలకర్ర. ఇలా చేదు జీలకర్ర దొరుకుతుంది, నల్ల జీలకర్ర దొరుకుతుంది, చేదు జీలకర్ర దొరుకుతుంది. ఇవి కూడా పూజ సామాగ్రి దొరుకుతుంది. తర్వాత నవధాన్యాలు. ఈ నవధాన్యాలు కొద్దిగా కలుపుకోవాలి. కట్టుకున్న తర్వాత ఇలా ముడి వేసుకోవాలి మొత్తం. ఈ ముడి వేసుకున్న తర్వాత గుమ్మం బయట షాప్ ఎట్లుంటుందో అలా గుమ్మం బయట కానీ, షాప్ షట్టర్ ఉంటుంది, షట్టర్ బయట కానీ ఇట్లా కట్టుకోవాలి. ఒక దారం, దీనికి నల్ల దారం కానీ రెడ్ కలర్ దారం కానీ కట్టుకొని షాప్ బయట కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ప్రతి అమావాస్య పౌర్ణమి టైంలో తీసివేయాలి. ఇట్లా మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇట్లా 3 సార్లు. ఇది షాప్ అనుకోండి, ఇట్లా 1 2 3 4 5 సార్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేసి పారే నీళ్ళలో వేయాలి. ఇది వేసిన తర్వాత మళ్ళీ కొత్తగా పౌర్ణమి రోజు మళ్ళీ కొత్త కట్టుకోవాలి. అలాగా మళ్ళీ పౌర్ణమి అమావాస్య వస్తుంది, మళ్ళీ అమావాస్య కొత్త కట్టుకోవాలి. అట్లా చేసుకోండి. 100% ఇట్లా దిష్టి అయినా, ఈ దిష్టి ఈ రూపంలో, దీంట్లో ఉన్న రూపంలో ఆ నీళ్ళలో పడేసే వాటర్లో పారే నీళ్ళలో వేస్తే 100% మీకు తగిలిన దిష్టి 100% వెళ్ళిపోతుంది. జై కాళిమాత నమః.